అన్నోన్ గన్మెన్ కి జై. రాడికల్ బంగ్లాదేశీ లీడర్ ఉస్మాన్ హదీ ఎవరైతే ఉండేనో షేక్ హసీనా యాంటీ మూమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిండో వాడిని అన్నోన్ గన్మెన్లు షూట్ చేసిర్రు. దీన్ని నేను ఆపరేషన్ సింధూర్ 2.0 అని చెప్పా. కాకపోతే సినిమాతోని కొంచెం ప్రేరేపితమై ఇది ఆపరేషన్ దురేందర్ 2.0 అని చెప్తా. ఇవాళ భారత్ తన ఆసాం బార్డర్ రెస్ట్రిక్షన్స్ని మళ్ళీ ఇంపోజ్ చేసింది, సెక్యూరిటీ మెజర్స్ని మొత్తం యాక్టివేట్ చేసింది. చొరబాటుదారులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ ఇన్స్టెబిలిటీ ప్రివెన్షన్ చేయడానికే గట్టిగా రెడీ ఉన్నది. అండ్ మీకు నాకు నచ్చిన ఒక టాపిక్, ఇండియా కౌంటర్ టెర్రరిజం రెస్పాన్స్ అనేది తుల్కే కడే కూస్తున్నది. తుల్కే కైక్కే లింగే అని అంటారు కదా, ఇంకో 72 హూర్ ముబారక్ ఇచ్ కరింగే అని చెప్పి డిసైడ్ అయిపోయి కూస్తున్నది. హర హర మహాదేవ్. ఎందుకు ఈ మాట నేను మళ్ళొకసారి చెప్తున్నానంటే, ఒక యుద్ధ భేరీ మొదలైంది భారత్లో. దీన్ని నేను ఆపరేషన్ సింధూర్ 2.0 అని చెప్పా. కాకపోతే సినిమాతోని కొంచెం ప్రేరేపితమై ఇది ఆపరేషన్ దురేందర్ 2.0 అని చెప్తా. దీన్ని మోదీ ప్రభుత్వం కిక్ స్టార్ట్ చేసిందా అని చెప్పి కూడా మాట్లాడతా. ఈ మాట ఎందుకు మాట్లాడతానంటే, అన్నోన్ గన్మెన్కి జై. అన్నోన్ గన్మెన్కి జై. రాడికల్ బంగ్లాదేశీ లీడర్ ఎవరైతే మన ఉస్మాన్ హదీ ఎవరైతే ఉండేనో షేక్ హసీనా యాంటీ మూమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిండో, ప్రొటెస్ట్ మూమెంట్ మన బంగ్లాదేశ్లో, వాడిని అన్నోన్ గన్మెన్లు షూట్ చేసిర్రు. సింగపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటా 72 హూర్ ముబారక్ అని చెప్పి ఇవాళ పేపర్లల్లో అన్ని న్యూస్లల్లో వస్తున్నది. భారత్ బంగ్లాదేశీ హై కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయనని సమన్ చేసింది, పిలిచింది. మేము తబియత్కు బనాంచుకున్నారా, తమాషాలు చేస్తున్నారా, రండ్రి అని చెప్పి పిలిచింది. ఎందుకు పిలిచింది గిరీష్? ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఆపరేషన్ దురంధర్ అని అనగానే అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పాలి కదా. లాస్ట్కి నేను ఆ చిట్టా కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక క్రొనాలజికల్ నరేటివ్ మనం తీసుకొని చూస్తే బంగ్లాదేశ్ అనేది అలా ఒక ఫ్రీ ఫాల్ లాగా కింద పడిపోతున్నది కంప్లీట్గా. అసలు ఎక్కడ పోతుంది అన్నది ఎవరికి తెలుస్తలేదు. అసలు బంగ్లాదేశ్ యొక్క పొలిటికల్ లెజిటిమసీ క్రైసిస్ ఏడదాకా పోతుందో కూడా బంగ్లాదేశ్కి తెలియదు. అసలు నార్మల్ ఎలక్టరల్ కంటెస్ట్, ఒక ఎలక్షన్ ఆడ అవుతుందా అని అనేది నిజంగా విశ్లేషకారులకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇడుస్తున్నది. ఇది ఒక ఐడెంటిటీ వార్ అయిపోయింది. అసలు బంగ్లాదేశ్ నిజంగా కంట్రీయా, లేకపోతే నేషనా, లేకపోతే అసలు దేశమా అని ఒక క్వశ్చన్ వస్తున్నది. అక్కడ ఇలా ఓల్డ్ సెక్యులర్ పార్టీస్ వర్సెస్ ఇస్లామిక్ రాడికల్ నెట్వర్క్స్ నుంచి పెద్ద పంచాయతీ నడుస్తున్నది. అంతర్గతంగా స్టూడెంట్ వర్సెస్ రాడికల్ గ్రూప్స్, యూత్స్ ఏవైతే ఉంటారో, రాడికల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో ఒక భీకర యుద్ధం జరుగుతున్నది. ఆర్మీ మౌనం, స్ట్రీట్ పాలిటిక్స్ మధ్యలో ఒక సైలెంట్ వార్ జరుగుతున్నది. దీనికి అన్నిటికీ ఒక పెద్ద కియాస్క్ ఏమున్నది, ఒక పెద్ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏమున్నది అని అంటే, ఎవడైనా సరే ఏదన్నా యాంటీ ఇండియా సెంటిమెంట్ మాట్లాడిండు అని అంటే అదొక పొలిటికల్ ముద్ద అయిపోతున్నది. అక్కడ ఉన్న రాడికల్ యూత్ని మోటివేట్ చేయడానికి ఒక అంశం అయిపోతున్నది. యాంటీ ఇండియా నరేటివ్ అనేది బంగ్లాదేశ్ ఇవాళ ఒక వెపన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎట్లా అంటే అపోజిషన్ ఏం చేస్తుందంటే, అపోజిషన్ ఫోర్సెస్ ఏం చేస్తుందంటే ఈ రాడికల్ అవుట్ఫిట్స్లతో చేతులు కలిపి కంప్లీట్గా యాంటీ ఇండియా నరేటివ్ ఏదైతే ఉంది కదా దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఒక సింబాలిక్ నేషనలిజం తీసుకొస్తున్నారు. యాక్షనబుల్ పాలసీ మీకు అక్కడ ఏం కనబడతలేదు. సింబాలిక్ నేషనలిజం అంటే నువ్వు యాంటీ భారత్ ఉన్నావు అనుకో, నువ్వు బంగ్లాదేశ్కి చాలా జాతీయవాది అని అన్నట్టు చెప్పనీకే. ఇది ఒక యాక్షనబుల్ పాలసీ లాగా మీకు ఏమైనా అనిపిస్తుందా? అంటే భారత్ పేరుని నిజంగా చెప్పాలనంటే అక్కడ రాడికల్ యూత్కి బకరా చేస్తున్నారు. నువ్వు యాంటీ భారత్ ఉంటే బంగ్లాదేశ్ని నువ్వు అంత ప్రేమించినట్టు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే బంగ్లాదేశ్లో యూత్ మొత్తం ఫ్రాగ్మెంట్ అయిపోతున్నారు. ఇంటర్నల్ కొలాప్స్ అయిపోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏవైతే ఎక్స్ట్రీమిస్ట్ నరేటివ్స్ ఉంటాయి కదా వాటిని లీగలైజ్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో. ఇండియాని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు గిరీష్ అని అంటే, ఇండియాని ఎందుకు బ్లేమ్ చేస్తారంటే షేక్ హసీనాకు మనము షెల్టర్ ఇచ్చినాం కాబట్టి, ఉండులే షేక్ హసీనా గారు మీ ప్రాణానికి ముప్పు ఉంది కదా అని చెప్పి మనం షెల్టర్ ఇచ్చినందుకు ఇవాళ భారత్ వాళ్ళకు అత్యంత దుష్మన్ అయిపోయింది. 1971 తర్వాత కూడా బంగ్లాదేశ్ ఎప్పుడు భారత్ చెప్పినట్టే భారత్తోనే కలిసి ఉన్నట్టు వాళ్ళకు ఒక ఫీలింగ్. వాళ్ళు బాగా కూడా పడ్డారు భారత్తో నుండి. భారత్ ఎప్పుడు అమెరికా లాగానో చైనా లాగానో వాళ్ళ ఇంటిగ్రిటీని, సౌరెనిటీని క్వశ్చన్ చేయలే. నువ్వు ఎదుగు, నేను కూడా ఎదిగిపిస్తా. వసుదైవ కుటుంబకం అనేది నడిపించింది. షేక్ హసీనా ఫ్యాక్టర్ తీసుకొని అసలు బంగ్లాదేశ్ భారత్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అని చెప్పి చూస్తే, షేక్ హసీనా అనేది ఒక సింగిల్ బిగ్గెస్ట్ థ్రెట్ అక్కడ ఎవరైతే ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ. ఇస్లామిక్ కన్సాలిడేషన్ కావద్దు అని అంటే షేక్ హసీనా చచ్చిపోవాలి. పాకిస్తానీ బ్యాక్డ్ ఐడియాలజీ ఏదైతే మొత్తం బంగ్లాదేశ్లో
పెనట్రేట్ కావాలనంటే షేక్ హసీనా బతకొద్దు. చైనా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్లో గట్టిగా కనబడాలంటే షేక్ హసీనా ఉండొద్దు. ఎందుకంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకి చాలా పెద్ద ముప్పు. షేక్ హసీనా అసాసినేషన్ థ్రెట్స్ అనేటివి ఒక వెపన్ లాగా యూజ్ చేస్తారు యూత్లల్లో. 1971కి కూడా వాళ్ళ నాన్నని చంపినప్పుడు కూడా మీరు డాట్స్ కనెక్ట్ చేసుకొని చూడండి. అయితే భారత్ని ఒక ప్రాక్సీ లాగా వాడుకుంటారు, ఒక ప్రాపగండా లాగా వాడుకుంటారు. అంటే షేక్ హసీనాని నువ్వు అటాక్ చేస్తా, ఆమెను చంపుతానంటే భారత్ని అటాక్ చేసుడు అన్నట్టు వీళ్ళ భావన, వీళ్ళ ఆలోచన గిడిదాకానే ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ థ్రెట్స్ టు ఇండియా అవి అన్నీ మనం తీసుకొని చూస్తే ఈ రెడ్ లైన్ ఆల్రెడీ పాకిస్తాన్ మనం ఏమంటారు బంగ్లాదేశ్ దాటేసింది. బంగ్లాదేశ్ ఆల్రెడీ ఈ రెడ్ లైన్ని దాటేసింది. ఉల్ఫా, మన ఎన్ఎస్సిఎన్, ఎన్డిఎఫ్బి ఇట్లాంటి ఏవైతే మన ఇవి ఉన్నాయి కదా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళతో బంగ్లాదేశ్ ఆల్రెడీ చేతులు కలిపి ముంగడిపోతున్నది. ఇన్ఫ్యాక్ట్ భారత్ని కూడా ఏ రకంగా థ్రెటన్ చేసిందంటే నార్త్ ఈస్ట్ యాక్సెస్ని తీసేస్తాం, నార్త్ ఈస్ట్ యాక్సెస్ని కంప్లీట్గా సర్వనాశనం చేసేస్తాం, 7 సిస్టర్స్ని మేము టార్గెట్ చేస్తున్నాం. అంటే ఒక భారత్కి ఒక సైకలాజికల్ వార్ఫేర్, దీన్ని కోయర్సివ్ సిగ్నలింగ్ అంటారు మిలిటరీ లాంగ్వేజ్లో. అంటే ఒక ఫియర్, ఒక భయాందోళనకు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మన ఈస్టర్న్ రాష్ట్రాలను. ఇది ఒక కేపబిలిటీ వార్ ఏం కాదు, బట్ ఒక సైకలాజికల్ వార్ఫేర్ అని చెప్పి చెప్తున్నారు. ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు నరేటివ్ వార్. ఎట్లా అంటే సిలిగురి కారిడార్, ఈస్టర్న్ స్టేట్ చికెన్ నెక్ని కట్ చేస్తాం. ఇండియా అందరికీ తెలుసు ఇది భారత్కి చాలా వీక్ పాయింట్ అని. దీనివల్ల ఏమవుతుందంటే జిహాదీలందరూ ఎక్సైట్ అవుతారు. ఎస్, భారత్కి ఇబ్బంది పెడుతున్నాం కదా అని అన్నట్టు వాళ్ళు ఎక్సైట్ అవుతారు. ఈ యొక్క అంశము చైనాకు కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే భారత్ యొక్క చికెన్ నెక్ని బంద్ చేసినాం, చోక్ చేసినాం అని అంటే కంప్లీట్గా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ది ఇండియా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నిజంగా చెప్పాలంటే యాక్సెస్ కోల్పోతుంది భారత్. ఇది చైనాకు చాలా ఇష్టం. చైనాను దగ్గరికి చేసుకోవాలనంటే ఈస్టర్న్ స్టేట్స్ మీద మనం మాట్లాడాలి, 7 సిస్టర్స్ ఎక్సెట్రా అని చెప్పి ప్రొవోక్ చేసి మాట్లాడాలి భారత్ని. సో ఈ అజెండాస్ నడుస్తున్నాయి ఇట్లంతా. చైనా ఏం చేస్తుందంటే సైలెంట్గా చూస్తున్నది. ఎట్లా అంటే ఈ కియాస్క్ ఏదైతే కంప్లీట్గా నడుస్తుంది చూడు మన బంగ్లాదేశ్లో, దీన్ని మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారనంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినట్టే, కాకపోతే అక్కడ మిలిటరీ బేస్లకు ఇమ్మీడియట్గా కన్వర్ట్ చేసినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కడుతున్నారు ఎక్దమ్ భారత్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర. చైనా ఒక ఆల్టర్నేటివ్ లాగా అనుకుంటుంది నార్త్ ఈస్ట్ని నేను క్యాప్చర్ చేసుకోవాలా అని చెప్పి. అయితే చైనా గట్టిగా ఉరలేటోతులతో చేతులు కలిపి క్వైట్గా అలా నరేటివ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటూ పోతున్నది. పాకిస్తాన్ ఓల్డ్ గేమ్ మనందరికీ తెలిసిందే. దాని చైలో ఇప్పుడు ఏం పెద్ద దమ్ లేదు. హమ్ కిసీసే కమ్ నహీ పర్ హమారే హడ్డియో మే దమ్ నహీ అని అనేది పాకిస్తాన్ వర్జన్. ఎకనామికల్గా సర్వనాశనమైంది. మిలిటరీ అసలు మునీర్గాడు బంకర్లలో దాచుకుంటాడు. స్ట్రాటజికల్గా బలోచోళ్ళు వచ్చి అలా బద్దలు వల్ల కొట్టిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నెత్తి మీద వచ్చి ఖాన్బరీలు కొట్టిపోతున్నారు. అలా సైనికులు యూనిఫామ్ విడిచిపెట్టి నంగా నాచ్ చేస్తున్నారు పాకిస్తాన్లో. మళ్ళీ పిరిబి హమ్ కిసీసే కమ్ నహీ పర్ హమారే హడ్డియో మే దమ్ నహీ, బంగ్లాదేశ్ కూడా మాదే అని చెప్పి మళ్ళీ ఒక రిహాటరిక్ స్టోరీ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బై ఛాన్స్ బంగ్లాదేశ్ మీద భారత్ని బిజీ చేస్తే కాశ్మీర్లో మళ్ళీ మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, మళ్ళీ మన పత్తర్ పుత్రులను యాక్టివేట్ చేయొచ్చు అని అనేది ఒక స్ట్రాటజీ. అయితే ఇది పాకిస్తాన్కు ఒక సూసైడ్ స్ట్రాటజీ అవుతుంది అని చెప్పి తెలుసు. ఎందుకంటే అగర్ పాకిస్తాన్ బై అండ్ లార్జ్ కలలో కూడా దీన్ని గెలుకుతే పాకిస్తాన్ కాలగర్భంలో కలిసిపోతుంది, కాలాంతకం అయిపోతుంది. ఎందుకంటే కాలభైరవ దర్శనం సాక్షాత్తు చూపిస్తుంది భారత్ అనేది ఒక పిక్చర్ క్లారిటీ నరేటివ్ పాకిస్తాన్కి తెలిసిపోయింది. నౌ లెట్ us కమ్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగర్ తీసుకొని చూస్తే కంప్లీట్గా ఒక కన్ఫ్యూజ్డ్ ఉన్నది. అసలు టారిఫ్ల ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైతలేదు. సో ఇన్కన్సిస్టెంట్ ఉన్నది. వాళ్ళ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ మోడల్ ట్రంప్ వచ్చిన తర్వాత కియాస్క్ అయిపోయింది. ఐ థాట్ హీ వుడ్ బి అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. వీ వేర్ రాంగ్ ఇన్ దట్ సబ్జెక్ట్. కంప్లీట్గా ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. ఇవాళ అమెరికా పరిస్థితి ఎట్లయిపోయింది అంటే ఇండియాని డామినేట్ చేయనియది, చైనాని డామినేట్ చేయనియది. కాకపోతే బంగ్లాదేశ్లోకి వచ్చి సెంట్ మార్టిన్ ఐలాండ్ నాకు ఇవ్వాల, నేను ఇద్దరి మీద కన్నేసి పెడతానంటే అయ్యా జాగిర్ అని చెప్పి మనం ఊకోవాలా. యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మొత్తం ప్రపంచంలో డిక్లైన్ అవుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక అమెరికా వెనకటికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఇవాళ ఒక ప్యాసివ్ స్పెక్టేటర్ అయిపోయింది. ఒక పవర్ బ్రోకర్ అనే పదవి కోల్పోయింది. ఇప్పుడు అసలైన సిసలైన లొల్లి షురు అవుతుంది. లొల్లి అని అన్న నేను మజా షురు అవుతుంది. ఏ దిల్ మాంగే మోర్ అని చెప్పి అనబుద్ధి అవుతుంది. ఉస్మాన్ హాదీ పుచ్చలు వలగొట్టిర్రు. నిజంగా చెప్పాలంటే అన్నోన్ గన్మెన్కి జై అనంట. అన్ని ధాకాల December 12 పల్మని పేల్చిండ్రు. వాడు దాని తర్వాత సింగపూర్ హాస్పిటల్లో చచ్చిపోయినరు అని చెప్పి చెప్తున్నాడు. అన్నోన్ గన్మెన్ బంగ్లాదేశ్ పాలిటిక్స్లో చాలా కీలకంగా ముంగడికి పోతున్నారు, పెనెట్రేట్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు.
అయితే పొలిటికల్ ఈకో సిస్టమ్ ఏం చెప్పిందనంటే అగో చూసినావా షేక్ హసీనా భారత్లో ఉంది కాబట్టి ఈ ఉస్మాన్ హాదీ గారిని ఎవరో చంపలే, భారతే చంపిపించింది, ఈ అన్నోన్ గన్మెన్లు ఎవరో కాదు, భారత్కి చాలా దగ్గరున్న వాళ్ళే చంపిర్రు అని చెప్పి ఈజీ నరేటివ్ ఈకో సిస్టమ్ నడిపిండ్రు. అయితే నేనేమంటా అంటే భారత్ మీద డౌట్ వస్తుందని చెప్పి చైనా వాడు కూడా చంపుంటాడు కదా, భారత్ మీద డౌట్ వస్తుందని చెప్పి అమెరికా వాడు కూడా చంపుంటాడు కదా. బట్ ఏదైతే ఏమైంది ఆ అన్నోన్ గన్మెన్లు మా జిలో దాన్ ధడకన్లు అని చెప్పి చెప్తా. ఈ ఉస్మాన్ హాదీ గాడు ఎవడెవడైతే దేశాల అస్థిరత మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేసిండు చూడు షేక్ హసీనాకి అగేన్స్ట్గా పోయి, అది ఏ దేశమని ఉండని శాంతి భద్రతతో ఉండాలని కోరుకునే మతం మాది, ధర్మం మాది, మతం కాదు ధర్మం మాది. సో ఆబ్వియస్గా వీడు చచ్చిపోతే అది దేశ భద్రతకే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నోన్ గన్మెన్కి జై అని మేము అంటాం. సో ఈ ఏదైతే నువ్వు ఈ అవుట్రేజ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు చూడు పెద్దగా ఫరక్ పడదు భారత్కి, ఎందుకంటే ప్రపంచం భారత్ సమజ్దారులు అందరూ ఎవిడెంట్ బేస్డ్ పాలిటిక్స్ మీదనే కొంచెము గట్టిగా ఉంటారు. ఇలా ఇండియా కూడా రెడ్ లైన్ డ్రా చేసింది, డిప్లొమసీ జర జాగ్రత్తగా ఖబర్దారు ఉండు బిడ్డ అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్ హై కమిషనర్ని సమన్ చేసింది. ఏం తమాషాలు చేస్తున్నావా, ఇది కేవలం ఫోటోషాప్ కాదు, ఇది డిప్లొమసీ కాదు, సింబాలిక్ రిక్వెస్ట్ అసలే కాదు, సీదా కడే ధమ్కి ఇస్తున్నాం బిడ్డ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. ఈ మా వీసా సెంటర్ల మీద ఏదైతే నువ్వు పెద్ద క్రౌడ్ ప్రెషర్ పెడుతున్నావు చూడు, మందిని తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నావు చూడు, ఈ నంగా నాచ్ నడవది, బద్దలు ఉడదీసి కొడతాం నిన్ను అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది, కాన్సిక్వెన్సెస్తో వార్నింగ్ ఇచ్చింది. ఇంకొకసారి ఇవన్నీ నడవై, ఎంబసీ ప్రొటెస్ట్లు ఇవన్నీ నడవై అని చెప్పి చెప్పిండు. నువ్వు ఆర్గనైజ్డ్ మాబుని తీసుకొని వచ్చి ఆడ చేస్తా ఈడ చేస్తా పిల్ల బచ్చగాళ్ళని తీసుకొని చేస్తానంటే కుదరదు, చెడ్డీలు తడిసిపోతాయి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, 7 సిస్టర్స్ ఏదేదో మాట్లాడుతున్నావు, నీ మాస్టర్స్ ఎవరో మా అందరికీ తెలుసు, ఆ మాస్టర్లకు ఇగో ఈ గులాంగాళ్ళకి ఇద్దరికి గూస్మాండం బద్దలవుతుంది, ఫ్యాక్ట్గా చెప్పాలంటే గోస్లా పొడదత్వం అయితే రా అని చెప్పి చెప్పింది. ఇవాళ భారత్ తన ఆసాం బార్డర్ రెస్ట్రిక్షన్స్ని మళ్ళీ ఇంపోజ్ చేసింది, సెక్యూరిటీ మెజర్స్ని మొత్తం యాక్టివేట్ చేసింది, చొరబాటుదారులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ ఇన్స్టెబిలిటీ ప్రివెన్షన్ చేయడానికే గట్టిగా రెడీ ఉన్నది. అండ్ మీకు నాకు నచ్చిన ఒక టాపిక్, ఇండియా కౌంటర్ టెర్రరిజం రెస్పాన్స్ అనేది తుల్కే కడే కూస్తున్నది, తుల్కే కయక్కే లింగే అని అంటారు కదా, ఇన్కు 72 హూర్ ముబారక్ ఇచ్ కరింగే అని చెప్పి డిసైడ్ అయిపోయి కూర్చున్నది. బంగ్లాదేశ్ పాలిటీషియన్స్ లొల్లి పెడుతుంటే ఇండియా సైలెంట్గా యాక్ట్ చేస్తుంది. ఐఎస్ ఎల్ఈటి జిహాదీ ఆపరేటివ్స్ని అందరినీ న్యూట్రలైజ్ చేసుకుంటా అన్నోన్ గన్మెన్లు పోతూ ఉన్నారు. మళ్ళీ ఇది అన్నోన్ గన్మెన్లు ప్రేరేపితమైపోయి ధురంధర్ 2.0 స్టార్ట్ చేసిరా అనేది నాకు అర్థమవుతలేదు. ఈ 2.0 ధురంధర్ ఎందుకు అని అంటున్నానంటే భారత్ యొక్క శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆపరేషన్ ధురంధర్ 2.0 ఎవరు స్టార్ట్ చేసిరు అనేది మీ కమెంట్ రూపంలో చెప్పాలా. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ బెల్ట్లల్లా 72 హూర్ ముబారక్ ఒక చిన్న టేబుల్ వేసి మీకు మీ ఆనందాన్ని రెట్టింపు చేయాలని ప్రయత్నం చేస్తున్నా. సో ఇలా చూస్తే అబ్దుల్ బసీర్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నన్గరార్ దగ్గర ఐఎస్ఐఎస్కి లింక్ అయి ఉన్నాడు. వీడు ఎక్స్ప్లోజివ్ కెమిస్ట్రీడు, బాంబులు తయారు చేసే కెమిస్టు, వీడికి ఢిల్లీ బ్లాస్ట్ ప్లాట్స్లలో లింక్ ఉన్నది. వీడు ట్రైనింగ్ ఇంకా ప్రాపగండాల మాహిర్ అంట. అన్నోన్ గన్మెన్కి జై 72 హూర్ ముబారక్. కారీ యూసుఫ్ నన్గర్లా లేపడేసిరు, వీడికి ఐఎస్ఐఎస్కి సంబంధాలు ఉన్నాయి. వీడు లాజిస్టిక్స్ అంటే సప్లై చైన్ ఉంటుంది కదా, ఎట్లా చేయాలి టెర్రర్ అవుట్ఫిట్స్ అనేది అందులో మాహిర్ అంట. ప్లస్ టెర్రరిస్టులను సేఫ్ హౌస్లలో పెట్టి మొత్తం ఆపరేషన్ చేపించుట్లలో వీడు మాహిర్ అట. ఈయన ఏం చేసిరు, పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏరియాలో వీడు మూమెంట్ అవుతున్నప్పుడు అన్నోన్ గన్మెన్కి జై 72 హూర్ ముబారక్. షహీద్ లోడ్మెన్ ఖాన్ అని అంట, వీడు పంజాబ్ ఇండియాకు అట్టట్టు ఉంటాడంట. వీడు ఐఎస్ సింపథైజర్ అంట. వీడు ఫిజికల్ రన్నర్ అంట, అంటే ఆపరేషన్ ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎట్లా మోటివేట్ చేయాలా, ఏం చేయాలా అనేది అంత ఉంటుందంట. అంటే సిమ్ కార్డు ఇచ్చుడు, క్యాష్ అరేంజ్ చేసుడు, కెమికల్స్ ఇచ్చుడు, సప్లై చైన్లో ఫిజికల్ సపోర్ట్ ఇస్తుంటాడు అనమాట ఆపరేషన్కి. వీని కూడా అన్నోన్ గన్మెన్కి జై 72 హూర్ ముబారక్. ఉస్మాన్ షేక్ ఇన్ని ఉర్ఫ్ స్కానర్ అంటారంట. లాహోర్ కసూర్లా లష్కర్ ఏ తైబాకు సపోర్ట్ చేస్తుంటాడంట. ఫేక్ ఐడీస్ కమ్యూనికేషన్స్ ఇచ్చుట్లో ఇడు తోపట. ప్లస్ ఏ కమ్యూనికేషన్ వాడితే సీక్రెట్గా ఉంటుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలా, ఎట్లా ఎన్క్రిప్ట్ చేయాలా అని చెప్పి చెప్తాడట. అంటే వీడు సిన్స్ 2019 ఈ ఎన్క్రిప్టెడ్ ఆపరేషన్స్లో హీరోనట. ఎవడు, ఉస్మాన్ షేక్. వీని ఏం చేసిర్రు, అన్నోన్ గన్మెన్కి జై 72 హూర్ ముబారక్. రఫీక్ బలోచ్ చమన్ బార్డర్ దగ్గర ఐఎస్ఐఎస్కి లింక్ ఉన్నాడట. ప్రాపగండా ఎడిటర్ అట. ఉర్దూ డిజిటల్ రాడికలైజేషన్ ఇండియాలో ఉర్దూ వెనకటికి మనం ఒక దగ్గర చూసినాం చూడు, ఫుల్ ఉర్దూలలో మెసేజ్లు వస్తున్నాయి. సడన్గా వీడు డాక్టరా యాక్టరా అని తెలుసుకునే లోపల అన్ని పోయి నెక్సెస్ పోయి మదర్సాల దగ్గర పట్టుకొని ఢిల్లీలో పోయి అన్ని పట్టుకున్న తర్వాత
ఢిల్లీ పోలీస్ వచ్చి ఎన్ఐఏ వచ్చి అరెస్ట్ చేసిపోయింది, ఒక పెద్ద స్కెచ్ చేసింది. చిత్రగుప్తులో మనం మాట్లాడినాం ఉత్తరప్రదేశ్ నుంచి డొంకెట్లా కదిలింది ఎస్ఐటీదేనని. సో ఈ డిజిటల్ ఏదైతే రాడికలైజేషన్ ఉంటుందో చూడు, ఇంట్లో వీడు తోపు రఫీక్ బలూచ్ అనేటోడు, వీడిని కూడా అన్నోన్ గన్మెన్కి జై బహత్తర్ హూర్ ముబారక్. ఇక్రాముల్లా వీడు నార్త్ వజీరిస్తాన్లా ఉంటాడు, వాడు మన జైషే మొహమ్మద్కి బాగా దగ్గర. వీడు ట్రైనర్. ఎట్లా ట్రైనర్ అని అంటే మళ్ళీ ట్రైనింగ్లో 2 రకాలు ఉంటాయి. అర్బన్ టెర్రర్ ట్రైనర్ వీడు ఇప్పటికీ సుమారు భారత్లో 6 నుంచి 7 ఇండియన్ సిటీ అటాక్స్ మీద ఆరోపణలు ఉన్నాయి వీడి మీద. అన్నోన్ గన్మెన్కి జై బహత్తర్ హూర్ ముబారక్. భారత్ మాతాకి జై.